అసలే ఆ వర్గం ఈ వర్గానికి ఇష్టపడరు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని ఓడించే ప్రాసెస్ ఒకటే. నేను ఎన్నిసార్లు చెప్పినా భాష మార్చి ఇదే చెప్తాను, ఇది జరిగేది. అయినా అక్కడ ఢిల్లీ ఓటు గెలిచిపోతే వాళ్ళు బీజేపీ అగెయిన్స్ట్ కేజ్రీవాల్ వాళ్ళు కొంచెం పుంజుకుంటారు ఇక్కడ బీజేపీలో. అప్పటి వరకు అక్కడ ఏమైనా సీటు ఖాళీ అయితే మన చిరంజీవి గారిని క్యాబినెట్లో తీసుకుంటారు. వాళ్ళ ప్లాన్ అది. సో ఓకే, కర్ణాటకనని తెలంగాణనని డివైడ్ చేసి ఏదో విధంగా చెడదొబ్బి ఇక్కడ మళ్ళా కూటమిలాగా బీజేపీ కూడా పంచుకునేటట్టుగా కేసీఆర్తో కలిసిపోతారు. అది అండర్స్టాండింగ్, కవితను బయటకు తీసుకురావడం. ఇది బీజేపీ యొక్క ఎజెండా. ఈ టైంలో నన్ను సీఎం చేశాను ఎలాగ అడుగుతాడు? మ్యాక్సిమం అడిగితే వాళ్ళ అన్నయ్యని క్యాబినెట్ మ్యాషన్ ఇతను అడగక్కర్లేదు, వాళ్ళే చేస్తారు అది. అదేవిధంగా నాగబాబు మినిస్టర్ అని ఇక్కడ అడుగుతాడు మ్యాక్సిమం. అది ఇవ్వచ్చు, అది పాసిబుల్లే. అతనితో పాటు ఇతను కూడా ఒక ర్యాంక్ ఇస్తారు. ఓకేనా? సో అక్కడ వరకు జరుగుద్ది. కానీ నేను సీఎం ఎక్కువ కూర్చుంటాను, చంద్రబాబు నాయుడిని వాళ్ళందరినీ అసెంబ్లీలో కూర్చోమంటే ఎవడన్నా హర్షిస్తాడు అది? మరి అడిగేవాళ్ళు ఎలాగ అడుగుతున్నారు? బుద్ధి ఉండక్కర్లేదు వాళ్ళకి. సీఎం అవ్వటానికి అరుస్తారు, నువ్వు అవ్వాలని చెప్పేసి. అనంత మాత్రం ప్రాక్టికల్గా కూటమిలో అతను ఓటా ఎంత? 23+9 బీజేపీ కూడా కలిస్తాను అంతే. అర్థమైంది మీకు? సో మనంతా మనమే ముందుగా చెప్పేస్తే బెటర్ అని వాళ్ళు ఎటరో రాశాడు. అయినా కూడా అక్కడ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు స్టార్ట్ అయినాయంటే, లోకేష్ కూడా ఒక జగన్ లాంటాడు. ఏదో విధంగా వాళ్ళ ఫాదర్ ఈ టర్మ్లోనే కేటీఆర్ లాగా ఈ టర్మ్లోనే ఆ సీఎం పీఠం ఎక్కేద్దాం, ఈలోగా ఉప ముఖ్యమంత్రి అయిపోదాం అని చెప్పేసి స్టార్ట్ చేయించింది అతనే, ఇంక్లూడింగ్ వాళ్ళ యొక్క ఎల్లో మీడియాతో కలిసి. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందని మొట్టమొదటి నుంచి చెప్తున్నాను పవన్ కళ్యాణ్కి అందరికీ. ఓకేనా? ఒక ఎలక్ట్ అయిన మన అడిగి చెప్తున్నాను, నీకు బ్యాడ్ చేయడానికే వాళ్ళు చూస్తారు. నిన్ను ప్రజల్లో నీ మీద ఒక బ్యాడ్ ప్రాపగాండా చేసి మొత్తానికి ఇతన్ని కూడా ఉప ముఖ్యమంత్రి చేస్తారు. ఇతను ఉప ముఖ్యమంత్రి చేసినంత మాత్రం అతను తీసేయాలనే లేదు.